నా పేరు టిఎంబి బుచ్చిరాజు అండి. నేను జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్. ఈరోజు జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా మేము ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేమే కాదు, దేశం మొత్తం మీద కూడా పెన్షనర్ సంఘాలన్నీ కూడా ఈరోజు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే, ఈ పెన్షనర్స్ డే అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరంటే వైవి చంద్రచూడ్ గారు, ఆ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ కేసు వేసింది డిఎస్ నకారియా గారు. ఈ డిఎస్ నకారియా గారు కేసు వేయడం వలన ఈ జడ్జిమెంట్ ఈ December 17th, 1982లో వచ్చింది. కాబట్టి ఆ రోజు నుంచి మనకి పెన్షన్ ఎఫెక్ట్ అయింది. అంతమంది పెన్షన్ ఉండేది కాదు. కాబట్టి ఈ పెన్షన్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి ఈరోజు ఇది మాకు ఒక పండగ. అందుకని ఏంటంటే పండగలు మాకేంటంటే, మేము 40 ఏళ్ళు డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన తర్వాత ప్రభుత్వం మాకు ఇచ్చేది వాళ్ళ యొక్క బాధ్యత. పెన్షన్ పొందే హక్కు కూడా మాది ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. పెన్షన్ పొందే హక్కు పెన్షనర్ రైట్, అది వాళ్ళ ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత ఉంది అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఈ మధ్యన 1982 నుంచి 2004 దాకా ఏమైందంటే ఇచ్చుకుంటూ వస్తున్నారు. 2004లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఒకటి తెచ్చారు. అంటే ఎంప్లాయీస్ కొంత కంట్రిబ్యూట్ చేస్తేనే గవర్నమెంట్ కొంత కంట్రిబ్యూట్ చేసి పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. అది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లా. అదేదో డబ్బులు మార్కెట్లో పడ్డాయి, షేర్ రావడం ఇవన్నీ అంటున్నారు. అది ఇంప్లిమెంట్ అవ్వట్లా. సిపిఎస్ వాళ్ళందరూ నష్టపోతున్నారు, ఉపయోగం ఉన్నట్లే. అట్ ద సేమ్ టైం మాకు ఇంకో విధానమైన ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏంటంటే, వ్యాలిడేషన్ బిల్ అని మార్చి 2025లో ఒక బిల్లు కేంద్ర పార్లమెంట్లో ఆమోదింపజేసింది. అందులో దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే, ఏ పెన్షన్ అయినా సిపిఎస్ కానీ ఓపీఎస్ కానీ ఎవరిదైనా రివ్యూ చేయొచ్చని, అంటే మాది 1972 నుంచి పెన్షన్ అసలు మొదలైంది కాబట్టి అక్కడి నుంచి కూడా రివ్యూ చేయొచ్చని కూడా వాడు గవర్నమెంట్కి అడ్వాంటేజ్ తీసుకున్నారు. అంటే కోర్టుకి వెళ్ళిన కూడా కోర్టు కూడా మేమే మార్చొచ్చని. తర్వాత ఏం చేశారంటే 8th PRC టర్మ్స్ ఆఫ్ కండిషన్స్లో, అంటే 8th PRC అనేది 10 ఏళ్ళకి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అందులో ఏంటంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ ఎవరైతే ఏ రాష్ట్రాలు అయితే అడాప్ట్ చేస్తున్నాయో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారుగా 15 రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ దీంతో PRCతో లింక్ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ మధ్యన PRC టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ చేస్తూ అందులో 3వ క్లాస్ ఏమన్నారంటే, నాన్ ఫండర్ కంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్స్ కూడా రివ్యూ చేయమని. అంటే ఇప్పుడు మేము ఓపీఎస్ మాదంటారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్, దాని కింద మాకు కంట్రిబ్యూషన్ లేకుండానే మాకు పెన్షన్ ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీ మధ్యన అక్టోబర్లో కూడా టర్మ్స్ ఆఫ్ కండిషన్లో ఏమని చెప్పారంటే, నాన్ కంట్రిబ్యూట్ ఫండ్ కూడా రివ్యూ చేయమన్నారు. అంటే ఎవరైతే మేము ఓపీఎస్ వాళ్ళు మాకు కూడా రివ్యూ చేయాలి. అదొక విధానం కాకుండా మళ్ళీ ఇందులో క్లాసిఫికేషన్ ఏంటంటే 1126 నుంచి కొత్త 8th PRC ఇంప్లిమెంట్ అవుతుంది. దాని ముందున్న వాళ్ళకి PRC ఇవ్వకుండా, డిఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి అదొకటి 1126 వరకే PRC ఇస్తామని. కానీ యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే, పాత ఈ క్లాసిఫికేషన్ అనేది చేయడానికి వీలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఇంత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మొదలుపెట్టి చర్య తీసుకోవడం వల్ల పెన్షన్దారులు అందరూ నష్టపోతారు. ఎట్లా నష్టపోతారంటే, ఒక వ్యక్తికి 1982లో రిటైర్ అయినాడు అనుకోండి 58 ఏళ్ళకి. ఈ రోజుకి అదే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ తీసుకుంటున్నాడు. అంటే ఇప్పటికి 43 ఏళ్ళు అయింది. అంటే 58, 43 కలుపుకుంటే 91 సంవత్సరాలు. ఈ 91 సంవత్సరాలకి మీకు 10% కట్ చేస్తే, 10%లో ఎంతో కొంత పర్సెంటేజ్ కట్ చేస్తే మీకు పెన్షన్ ఇస్తామంటే ఎంత అన్యాయం ఉండేది. కాబట్టి ఈ ధర్మం కాదు, ప్రభుత్వం చేసే చర్య కాదు. ఎప్పుడైనా సరే ఏదైనా యాక్షన్స్ ఉంటే ప్రాస్పెక్టివ్ ఉంటుంది కదా, రిట్రాస్పెక్టివ్ ఉండదు. అందుకని ఈ సిస్టంలో మేము ఏమవుతుందంటే, అసలు ఈ పెన్షన్లో క్లాసిఫికేషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ సిపిఎస్, ఈ జీపీఎస్ లేకుండా వాళ్ళకు కూడా ఓపీఎస్ అప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అది మెయిన్ డిమాండ్ అండి. ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము కోరేది ఏంటంటే, మా పెన్షన్దారులకు రావాల్సిన రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ ఇవన్నీ, ఒక సరెండర్ లెవెల్, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని. అట్ ద సేమ్ టైం హెల్త్ కార్డులు పనిచేయట్లేదు. ఈ హెల్త్ కార్డులు పనిచేయట్లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మనం కోరడం జరిగింది. ఎందుకంటే ఈ హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇస్తే దాని మీద వర్కౌట్ చేసుకోవడం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వంలో, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన ఇచ్చారు, ఇంతమంది ప్రభుత్వంలో మాకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉండేది. అది 10%, 70 ఏళ్ళకి 10% అని, 75 ఏళ్ళకి 15% అని ఉండేది. అదే జగన్ గారి ప్రభుత్వంలో అది 17%, 12% తగ్గించారు. ఎక్కడైనా పెరగాలి కానీ లేకపోతే అదే ఉండాలి కానీ తగ్గడం తగ్గించడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ప్రైస్ ఇండెక్స్ని బట్టే మాకు ఏదైనా ఇస్తారు.
డిఆర్ ఇచ్చారంటే ప్రైస్ ఇండెక్స్ ఇచ్చారు. ఇప్పుడు పిఆర్సీ ఏరియాస్ ఇవ్వలేదు, డిఆర్ ఏరియాస్ ఇవ్వలేదు. మరి ఇంత ఘోరంగా ఉంటే మరి ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీస్కి సుమారు 3-4 లక్షలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రభుత్వం ఇవన్నీ మానవతా కోణంలో ఆలోచించి పెన్షనర్స్కి వేరే ఆదాయం ఉండదు కాబట్టి మీరు ఖచ్చితంగా పెన్షన్ రావాల్సిన అన్నీ కూడా ఇమీడియట్గా ఇవ్వాలని, అలాగే పెన్షనర్స్ డైరెక్టరేట్ పెడతామని ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. అదే మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. ఆ మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఇప్పటిదాకా సుమారు 2 సంవత్సరాల అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఇమీడియట్గా డైరెక్టరేట్ ఇవ్వాలని, అలాగే కమ్యూటేషన్ పీరియడ్ 15 ఏళ్లలో ఇప్పుడు రికవరీ చేస్తున్నారు. అంటే మాకు సపోజ్ 100 రూపాయలు ఇచ్చారనుకోండి, 15 ఏళ్ళలో రికవరీ చేస్తున్నారు. కానీ మా విత్ ఇంట్రెస్ట్ మాది 12 ఏళ్ళకి క్లియర్ అయిపోతుంది. ఇంకా 3 ఏళ్ళు అంటే ఒక్కొక్క ఎంప్లాయీ దగ్గర, ఒక్కొక్క పెన్షనర్ దగ్గర నుంచి 3-4 లక్షలు ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మేము అన్నది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఇచ్చిన డబ్బులు మాకు 40% కమ్యూటేషన్ అలవెన్స్, 40% కమ్యూట్ చేసుకోవచ్చు, అంటే అమ్ముకోవచ్చు. ఈ అమ్ముకున్న డబ్బుల్ని 15 ఏళ్ళలో రికవర్ చేయాలన్నారు. కానీ యాక్చువల్గా చూస్తే విత్ ఇంట్రెస్ట్ 12 ఏళ్ళలోనే మాది రికవర్ అయిపోతుంది. 3 ఏళ్ళు అదనంగా ప్రభుత్వం రికవర్ చేయడం వల్ల ఒక్కొక్కరికి 3-4 లక్షలు నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదంటే ఎట్టి పరిస్థితిలో మీరు ఈ కమ్యూటేషన్ పీరియడ్ని, రికవరీ పీరియడ్ని 12 ఇయర్స్కి చేయాలని డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనా పెన్షనర్స్ మేము హైదరాబాద్లో ఉన్నవాళ్ళం, అంటే మేము కూడా ఏపీలో రిటైర్ అయ్యి హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళం. కాబట్టి మేము ప్రతి చిన్న ప్రాబ్లంకి విజయవాడ రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి అవసరమైతే హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్, డైరెక్టర్ ఆఫ్ పెన్షనర్స్ పెట్టినప్పుడు దానికి బ్రాంచ్ ఆఫీస్ కూడా హైదరాబాద్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో సుమారుగా 10-15 వేల మంది ఆంధ్ర పెన్షనర్స్ పిల్లల చదువు నిమిత్తం కానీ దీని గురించి రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేదంటే మా పెన్షనర్ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామండి. జాతీయ పెన్షనర్స్ డే డిసెంబర్ 17 దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రభుత్వ పెన్షనర్స్ ఇవాళ వారి ఐక్యత, వాళ్ళలో ఉండేటువంటి ఈ స్ఫూర్తిని ఇవాళ సెలబ్రేట్ చేసుకోవటం కోసం అన్నట్లుగా డిసెంబర్ 17 ముఖ్యంగా ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ అట్ హైదరాబాద్ మేమంతా కూడా దాదాపు 700 మంది సభ్యులు ఉన్నాము. మేము ఇక్కడ ప్రవాస ఆంధ్రులంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి 700 మంది సభ్యుల కోసం ఈ సంఘాన్ని దాదాపు అర్ధ దశాబ్ది కాలంగా నడుపుతూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి పెన్షనర్స్ వాళ్ళకు ఉండేటువంటి అవసరాలు ప్రధానంగా ఏంటంటే ఆరోగ్య సమస్యలు. మరి మేము ఏపీ రాష్ట్ర రాజధానికి దూరంగా ఇక్కడ హైదరాబాదులో దాదాపు 30-40 ఏళ్ళ నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళంగా మాకు ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో ఆనాడు ఇచ్చినటువంటి రెఫరల్ హాస్పిటల్స్ వాటినే ఇక్కడ కొనసాగించే క్రమంలో ఇక్కడ పెన్షనర్స్గా మేము ఇక్కడ సంఘం తరఫున ఇక్కడ ఉండేటువంటి 700 మంది సభ్యులకు మేము సర్వీస్ చేస్తూ రేపు జనవరి నుంచి 2 మాసాల పాటు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ పెట్టి సభ్యులకి సేవ చేసే క్రమంలో ఈనాడు ఈ కార్యక్రమం డిసెంబర్ 17 జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా మా యూనిటీని తెలియజేయటం కోసమని ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మీరు రావటం చాలా సంతోషం, ధన్యవాదాలు. నా పేరు వివి జనార్దన్ రావు, అసోసియేట్ ప్రెసిడెంట్ని. మా సంఘం స్థాపించి 2020లో స్థాపించాం. అప్పటి నుండి ఇప్పుడు 5వ సంవత్సరం ఈ పెన్షనర్స్ డే జరుపుకుంటున్నాం. మీరు గమనించే ఉంటారు, మా కార్యక్రమాలన్నిటికీ మా మెంబర్స్ దాదాపు 600 మంది ఉంటారు. వాళ్ళందరూ ప్రజెంట్ అయ్యి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తున్నారు. మీరు గమనించి చూడండి, లోపల హాల్లో వీల్ చైర్లో వచ్చారు పెన్షనర్. ఒక మహిళా పెన్షనర్ వీల్ చైర్లో రావడం అనేది వాళ్ళకి ఎంత ఒక్కసారి మీరు ఆలోచిస్తే వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడండి. ఇది మా రోజు, మా పండుగ రోజు మేము జరుపుకోవాలి, అందరినీ కలవాలి, అందరితో కలిసి మాట్లాడాలి. ఇలాగా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆ సంవత్సరంలో జరిగిన కార్యక్రమ వివరాలు మెంబర్స్కి అందరికీ తెలుపుతూ, తర్వాత పెన్షన్స్ రావాల్సిన ఏదైనా పెండింగ్ ఉన్న బకాయిలు కానీ వాటి గురించి మా అధ్యక్షుల వారు కానీ జనరల్ సెక్రటరీ గారు కానీ చెప్పినప్పుడు అవన్నీ అవేర్నెస్ కోసం అనమాట. ప్రతి ప్రోగ్రాము ఒక అవేర్నెస్, వాళ్ళకి సంఘంలో ఏం జరుగుతోంది, పెన్షనర్స్కి ఏం లాభము, నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఎలా ఉంటుంది పరిస్థితులు, అవన్నీ గమనించి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో మేము చాలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మా యొక్క ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ అసోసియేషన్లో ఉమెన్ వింగ్ కన్వీనర్గా చేస్తున్నాను. ముఖ్యంగా మా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి పెన్షనర్సు,
వాళ్ళ ఫ్యామిలీ పెన్షనర్స్, మా స్పౌసెస్ అందరం కలిసి ఒక మహిళా విభాగంగా మేమందరం కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళల సమస్యలను కూడా ఇట్లా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు వాళ్ళ ముందుంచి సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, పరిష్కరించుకోవటం జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే అందరం కూడా రిటైర్మెంట్ తర్వాత ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉందామనే ఉద్దేశంతో మహిళలందరినీ ఎంకరేజ్ చేయడం కోసం మా సెక్రటరీ గారు ఈ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను కన్వీనర్గా మా యొక్క ప్రయత్నాన్ని, మా యొక్క శాయశక్తిలో మా విధి నిర్వహణ చేస్తున్నాము. నమస్కారం అండి, నా పేరు మీరం శెట్టి. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్లో మేము ఒక డోనర్స్ వింగ్ అని ఏర్పాటు చేసుకున్నాము. ఇది పాలసీ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మేము ప్రభుత్వం దగ్గర నుంచి మేము చాలా తీసుకున్నాము, వసతులు పొందాము. మా డిమాండ్లు కూడా ఉన్నాయి. డిమాండ్లు కూడా కాదు, మేము కూడా ఈ సంఘానికి ఎంతో కొంత చేస్తాము, వీ విల్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఉద్దేశంతో మేము చారిటీ చేయడం కోసమని ఒక వింగ్ని ఏర్పాటు చేసుకున్నాం మా అసోసియేషన్లో. ఈ వింగ్ ద్వారా మేము ప్రతి 3 నెలలకు ఒకసారి అనాథ పిల్లలు, ఆడపిల్లలు, వృద్ధులు, డమ్ అండ్ డెఫ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ రిటార్డెడ్ వీళ్ళందరికీ కూడా మేము సుమారు 1,00,000 రూపాయల చొప్పున మేము వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం వస్తు రూపేణ. మేము ఈ డోనర్స్ గ్రూప్ని దాదాపు 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామండి. ఇప్పుడు దాకా సుమారుగా 10 లక్షల రూపాయలు మేము వీళ్ళందరికీ డొనేట్ చేయడం జరిగింది. మేము ఈ కార్యక్రమాలు ఇంకా ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాము. మేము త్వరలోనే అమలాపురంలో కామాక్షి పీఠం అని ఒకటి ఉంది. అక్కడ మా అనాథ ఆడపిల్లల్ని చేరదీస్తారు. ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి తీసుకొచ్చి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి చదువు చెప్పించి పెళ్లి చేసి వాళ్ళు పంపించే వరకు కూడా వాళ్ళు టేకప్ చేస్తారు అక్కడి నుంచి. అక్కడ మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాము. ఈ డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి మొదటి వారంలో కానీ చేస్తాము. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాను. నమస్తే. నా పేరు రామారావు అండి. అందరికీ నమస్కారం. మాకు పెన్షనర్స్ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మిగిలిన వింగ్స్ కన్వీనర్స్ మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, అవి గవర్నమెంట్కి ఎలాగా అప్పీల్ చేయాలి అవన్నీ వాళ్ళు వివరించారు. దానిలో మా అసోసియేషన్కి 3 వింగులు ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు వైబ్రెంట్గా ఉండాలా, ఎందుకు వృద్ధులు అయిపోయారనే ఒక ఆలోచన వాళ్ళ మనసులో రాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు పలకరిస్తూ ఒక వింగును ఏర్పాటు చేశాము. ఆ వింగ్ ఏంటంటే మన ఉద్యోగ టైంలో వాళ్ళకున్న ప్రవృత్తిని వాళ్ళు పర్సూ చేసుకోలేకపోయారు పరుగులతో. సో ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వృత్తికి స్వస్తి చెప్పిన తర్వాత ప్రవృత్తిని బయటికి తీసి వాళ్ళలో ఉన్న తృష్ణని బయటికి తీసి వాళ్ళకి ఏ విధమైన కళలకు అవకాశం ఉందో ఆ కళలను పోషించాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక టీం తయారు చేసి, ఒక కల్చరల్ వింగ్ తయారు చేసి వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళతో పాట కానీ ఇంకేదన్నా వాళ్ళకున్న కళను బయటికి తీసి ఇక్కడ ప్రదర్శింపజేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెన్షనర్స్ ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ దాదాపు 30 మంది దాకా ఉన్నారు దీని సింగర్స్. ఆ సింగర్స్ అందరూ చక్కగా పాడుతున్నారు. పాడి కల్చరల్ వింగ్ కాబట్టి సంక్రాంతి పండుగ కూడా రాబోతుంది కదా, తప్పనిసరిగా మేడం. ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా, మరి ఏంటి, ఎలా ప్లాన్ చేస్తారు? తప్పనిసరిగా సంక్రాంతికి కూడా మేము ఒక కార్యక్రమం చేసి అందరినీ మా కళాకారులందరినీ పరిచయం చేద్దామని ఒక అభిలాష ఉంది. మీరు అవకాశం ఇస్తే మీ ద్వారానే అది మా పెన్షనర్స్ నుంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మీ ముందు ప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అంటే ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా వాళ్ళు ఈ కార్యక్రమాలు చూసి వాళ్ళు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. దాని కారణంగానే 30 మందికి అయింది. సో మేము లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంట్లో ఉన్న వాళ్ళు వీక్షించవచ్చు. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఉత్తేజితులై వచ్చి ఇప్పటివరకు 30 మంది సింగర్స్ పాడుతున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ అలరించటం, వాళ్ళకు కూడా ఉన్న తృష్ణను బయటికి తీసుకురావడం, అలరించినందువలన వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నా కానీ లోన్లీగా ఫీల్ అవ్వకూడదు అన్నది మా ఉద్దేశం. ఒక కార్డియాలజిస్ట్ మాకు గెస్ట్గా వచ్చినప్పుడు కూడా మా పెన్షనర్స్ ఉత్సాహం చూసి వీళ్ళకి ఏమీ అవసరం లేదండి, ఏ ఆరోగ్య సమస్యలు లేవు, ఇంత ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళలాగా లేరని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. సో మా అసోసియేషన్ స్ఫూర్తితో మేము ఇలాగే కార్యక్రమాలు కొనసాగిస్తూ మా అసోసియేషన్ని అభివృద్ధికి తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.